వెల్కమ్ బ్యాక్. అసలు ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలి, కానీ ఏం చేస్తున్నారు? రాష్ట్రంతో పాటు రాజధాని భారం కూడా హెర్కులస్ లా ఆయన ఒక్కరే మోస్తున్నారా? సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం వద్దని ఎవరూ చెప్పకపోయినా కానీ అంత స్థాయిలో రాజధాని మనకు అవసరమా అన్న ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి. అసలు సింగపూర్ స్థాయి రాజధాని మనం నిర్మించగలమా? మనకు కావాల్సిందేంటి, కానీ పాలకులు తెస్తామంటోందేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన 6 నెలలుగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. మొదటి నుంచి భారాలన్నీ ఆయనే మోస్తున్నారు. తొలినాళ్లలో ఎండలోనే టెంట్లు వేసి ఐఏఎస్లతో మీటింగ్ పెట్టిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్కో అంశాన్ని సమకూర్చుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆదాయం రప్పించుకునే దిశగా ఎక్సైజ్ అమ్మకాల దగ్గర నుంచి ఎర్రచందనం వరకు ఎన్ని మార్గాల్లో అడుగులేసినా అన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. అయినా సరే పట్టుబదలని విక్రమార్కుడిలా మొండిగానే ముందుకెళ్తున్నారు. హుదూద్ వేల కోట్ల నష్టాన్ని నెత్తిన వేసినా మళ్లీ వైజాగ్ను పునర్నిర్మించే బాధ్యతను కూడా భుజానికెత్తుకున్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం సింగపూర్ని తలదన్నేలా ఉండాలని ఆ దేశానికి వెళ్ళొచ్చారు కూడా. ఇక్కడ మొత్తంగా అర్థమవుతున్న విషయం ఒక్కటే, రాజధాని నిర్మాణమంతా చంద్రబాబు సెంట్రిక్ గానే జరుగుతోంది. రాజధాని నిర్మాణ బాధ్యత, భారం రెండూ చంద్రబాబు మీదే పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు, అటు కమిటీ అధ్యక్షుడు నారాయణ ఇద్దరే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీ కేబినెట్ లో మిగిలిన నేతలు, నాయకులు ఎవరికి వారు సైలెంట్ గా సైడ్ అయిపోతున్నట్టు కనిపిస్తోంది తప్ప ఎవరూ అంతగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు లేదు. ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ గురించి స్పష్టమైన అవగాహన ఎవరికి చెప్పలేదు ఇంతవరకు కూడా. అది సరిగ్గా కానీ తెలిసినట్టయితే బహుశా ఇటువంటి ఇవి జరగడానికి అవకాశం ఉండేది కాదు, అపోహలు ఉండేదానికి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు, ఒక ఎకరా ఒక వ్యక్తి కానీ కోల్పోయినట్టయితే 1000 గజాలు ఇస్తామని చెప్పి అన్నారు. 1000 గజాలు, ఒక గజం 50,000 రూపాయలు రేట్ పలికినా సరే 5 కోట్ల రూపాయలు వస్తుంది. వాళ్ళు కనీసం 1 కోటి రూపాయలతో వేరే చోట అగ్రికల్చర్ ల్యాండ్ దూరంగా కొనుక్కొని మిగిలిన అమౌంట్ ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసుకున్నా అది చాలా మంచి ఆదాయం కిందే పరిగణించవచ్చు. కానీ దీన్ని సరైనటువంటి పద్ధతిలో వివరించలేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రం, ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో నిర్మించాల్సింది కౌలాలంపూర్, సింగపూర్ లాంటి అద్భుతమైన రాజధాని కాదు. ఒకవేళ అలాంటి అద్భుతాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తామని చెప్పినా ఎవరూ కాదనరు. నిజంగా అది ఆహ్వానించదగ్గ విషయమే. కానీ రాజధాని నిర్మాణం లాంటి బృహత్ కార్యం మొదలుపెట్టేటప్పుడు గ్రౌండ్ రియాలిటీ కూడా ఒక్కసారి చూసుకోవాలి కదా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందు చంద్రబాబు తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అప్పుడు ప్రజలు ఆయన మాట నమ్మి భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. కానీ ఈ హామీల నెరవేర్పు అంత సులువేం కాదు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆటంకాల్ని దాటుకుని రుణమాఫీపై ఎంత ప్రయత్నించినా పెద్దగా సాధించిందేమీ లేదు. అందుకే ముందు తానిచ్చిన హామీలు నెరవేరిస్తే కొంతమేర పరిస్థితులు చంద్రబాబుకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని తీర్చకుండా సాధ్యమైనంత వేగంగా భారీ ఎత్తున రాజధాని నిర్మాణం కోసం ముందుకెళ్లడం ఎంతవరకు సబబు అంటున్నారు. ప్రస్తుతానికి కేవలం పెట్టుబడుల్ని ఆహ్వానించినంత మాత్రాన సరిపోదంటున్నారు. కరెంటు కష్టాల్ని పూర్తిగా తీర్చలేదు. రుణమాఫీ కూడా అంతంత మాత్రంగానే పూర్తయింది. ప్రస్తుతం సేకరిస్తున్న భూముల్లో పరిశ్రమల నిర్మాణం జరగదు. రెండో విడతలో సేకరించే భూముల్లోనే పరిశ్రమలు వస్తాయి. అంటే ఇప్పటికిప్పుడు పరిశ్రమలు వచ్చే అవకాశాలు లేవు. అంటే ఆదాయం కోసం మరిన్ని సంవత్సరాలు ఆగాల్సిందే. ముందు ఆ సమస్యను తీర్చే విధంగా ముందుకెళ్లాలి. పెట్టుబడుల కొరతతో పరిశ్రమలు రాక నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముందు వాటి సంగతి తేల్చుకోవాలి. ఇవన్నీ గాలి కొదిలేసి సింగపూర్ లాంటి రాజధాని అని ఒక్క మాటనే పట్టుకుని తిరగటం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ రాజధానిలో అలానే ఇక్కడ పెడతాము ఈ రోజు అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అది అంత ఇది కాదు. కాబట్టి రాజధాని మాత్రం చాలా అంతకన్నా ఇప్పుడు మనం చూసేటువంటి హైదరాబాద్ లాంటి నగరానికి ఒక 50 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు చూస్తున్నాం. అలాంటిది రేపు ముందు అత్యవసరాలు కట్టుకొని సంవత్సరానికి కొంత ఇట్లా యాడ్ చేసుకుంటూ నా అభిమతంలో, నా ఉద్దేశంలో ఒక 20 సంవత్సరాలైనా కూడా ఈ రాజధానికి కావలసినటువంటి అన్ని హంగులు చేయటం అన్నటువంటిది సమయం పడుతుంది. ఈలోగా చేయలేరు. కాబట్టి
ఈ 5-10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ ఖర్చును గనక మనం అంచనా వేస్తే, సంవత్సరాల ప్రకారం గనక విభాగిస్తే, కేంద్రం ఇచ్చేటువంటి ఒక ఆర్థిక సహాయాన్ని కూడా చూసుకుంటే ఇది కొంతవరకు ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులే మనకు ఉంటాయి. సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం అంటే మాటలు కాదు. సింగపూర్ పెద్ద వ్యాపార పర్యాటక కేంద్రం తప్ప అది పరిశ్రమలకు నిలయం కాదు. కానీ మన రాజధాని పరిశ్రమలకు కూడా నిలయం కావాలి. అంటే సింగపూర్తో ఉన్న ఆ వ్యత్యాసం చంద్రబాబు గ్రహించాలి. ముందు రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకున్న అతిపెద్ద తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో సగానికి పైగా ఇంజనీర్లు, డాక్టర్లే. వీరితో పాటు అన్ని రంగాల్లో నిపుణులైన మానవ వనరులు ఉన్నాయి. వారందరికీ ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలి. దీనికి తోడు తక్షణమే పరిశ్రమలు వచ్చేలా అడుగులు వేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇన్నేసి సమస్యలు ముందుంచుకుని నిధులు కూడా లేని పరిస్థితుల్లో అంతంత మాత్రంగా ఉన్న నిధులతో సింగపూర్ లాంటి అత్యంత ఖరీదైన రాజధాని నిర్మాణమంటూ గొప్పలకు పోవడం నిజంగా ఇబ్బందుల్ని తెచ్చిపెట్టే అంశమే. ఆ స్థాయిలో రాజధాని నిర్మాణాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టి ఆ తర్వాత నిధులు చాలక మధ్యలో నత్తనడక నడవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.